share and subscribe to vishwasam.in. పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ తెలుసు, మెడ రుద్దుకుంటూ పవన్ చెప్పే డైలాగుల గురించి కూడా తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ నమ్మకాల గురించి, ఆయన పెట్టుకునే ఉంగరాల గురించి అసలు కథ తెలుసా? జాతకాన్ని బట్టి పెట్టుకుంటాడనో ఇంకోటో అనుకోవడం చూసి ఉంటారు. కానీ అసలు కథ వేరే ఉందని సన్నిహితులు ఇప్పుడు బయటపడుతున్నారు. రాజకీయాల్లో నిఖార్సైన వాస్తవాలు తెలియాలంటే విశ్వాసం.in ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వేగం నడిచే ఇంజిన్ లో ఉండదు మిత్రమా, నడిపేవాడు నరాల్లో ఉంటుంది. పవన్ కాన్ఫిడెన్స్ కి ఈ డైలాగ్ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడో 10 ఏళ్ల నాడు వచ్చింది ఈ సినిమా. అధికారంలోకి వచ్చామా, ఎన్ని సీట్లు గెలిచాము లాంటి లెక్కల కన్నా రిలవెంట్ గా ఉన్నామా లేదా అనేది పవన్ పాయింట్ అని దగ్గరున్న వాళ్ళు చెప్తారు. రాజకీయాల్లో రిలవెంట్ గా ఉండడం, జనం ముందు ఉండడం అంటూ జరిగితే మన టైం వచ్చినప్పుడు మనం అనుకున్నది ఖచ్చితంగా అవుతామని ఆయన చెబుతాడని అంటారు. ఇలాంటి ఆలోచనలకి తగ్గట్టుగానే ఆయన జాతకం కూడా ఉందని సన్నిహితులు ఇప్పుడు ఓ కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. పవన్ చేతికి చిత్ర విచిత్రమైన ఉంగరాలు, నమ్మకాలు. నాగబంధం ఉంటుంది పవన్ చేతికి. అలాగే కూర్మావతారం కూడా పవన్ ఉంగరాల్లో ఉంటుంది. దీన్ని బట్టినే పవన్ రాజకీయ పంథా డిసైడ్ అయ్యింది అనేది సన్నిహితులు చెప్పే మాట. పురాణాల్లో చూసి ఉంటాం, దేవతలు రాక్షసుల మధ్య క్షీరసాగర మథనం జరిగింది. వాసుకి అనే నాగుపాముతో ఓ కొండను కవ్వంగా చేసుకుని సముద్రాన్ని చిలికారు అనేది పురాణ గాథ. ఇలా చిలకడానికి ఆధారంగా నిలిచింది, అట్టడుగున ఉండి కాపాడింది కూర్మం, ఓ తాబేలు. ఆ ఆసరాతోనే మథనం జరిగింది, అమృతం పుట్టింది. అంటే ప్రపంచాన్ని శాసించే అమృతం పుట్టడానికి కీలకంగా ఉన్నది కూర్మం. ఇది దీని వెనక ఉన్న మర్మం. పవన్ కళ్యాణ్ కూర్మం లాంటి నిశ్శబ్ద పనితీరును నమ్ముతాడా? ఏపీ రాజకీయ మథనంలో కూర్మంలా తాను నిలిచి ఓ వర్గాన్ని గెలిపించే పని పెట్టుకున్నాడా? గెలిచేవాళ్లు దేవతలా కాదా అనే తర్వాత ముందు కూర్మ సిద్ధాంతాన్ని అయితే పవన్ పాటిస్తున్నాడు అనుకోవాలా? ఇదే ఇప్పుడు అంతర్మథనం. నిజానికి బయటకు చెప్పకపోయినా ఎర్ర కండువా వేసుకొని తిరిగినా పవన్కి జాతకాల మీద నమ్మకం చాలా ఎక్కువ. ఏదో రోజు నువ్వు ఏలుతావు, నిలబడతావు అని ఓ స్వామీజీ చెప్పిన మాట పవన్ మనసులో 15 ఏళ్ల నాడే పాతుకుపోయింది అని దగ్గరి వాళ్లకి తెలుసు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనకు అదే కారణం. పైగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, అన్న పెట్టిన ప్రజారాజ్యం కళ్ల ముందే కుప్పకూలినా తాను మాత్రం తనదైన పంథాలో వెళ్తూనే ఉన్నాడు. ఇలాంటి ఆలోచనలకు ఆ మాటే కారణం అని చెప్తారు. అందుకే ఇప్పుడు కూర్మం గురించి కూడా చర్చ గట్టిగానే జరుగుతోంది. 2014లో ఒక్కడే నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదిలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి. ఇదైతే చాలా వరకు నిజమే కదా. చంద్రబాబు కూడా కాదనడానికి ఏం లేదు. టీడీపీ నీరసపడినప్పుడు, చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు, పలకరించే పట్టించుకునే నాథుడే లేనప్పుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచాడు. పురాణం ఏదైనా, మతం ఏదైనా ఓ వాదం మాత్రం ఖచ్చితంగా అన్నిట్లోనూ కనిపిస్తుంది. రూలర్ మస్ట్ బి సేవ్డ్, సేవియర్ విల్ రూల్ వన్ డే అని ఓల్డ్ బైబిల్ కూడా చెప్తుంది. అంటే నిశ్శబ్దంగా నిలబెట్టిన వాడు ఏదో రోజు ఏలతాడు అని అర్థం కావచ్చు. అందుకే పవన్ పెట్టుకున్న ఉంగరాలు కొత్త సంకేతాలు ఇస్తున్నాయి. ఇలాంటివి చూసి అభిమానులు అయితే ఆనందపడతారు. మరి చంద్రబాబు అండ్కో లోపల కంగారు పడతారా? పవన్ సెంటిమెంట్ల మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం.in.